హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసే ఉంటారు. మా ఫ్యామిలీ అందరం కలిసి మౌరం వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. మంత్స్ ముందు చేసుకున్న ప్లానింగ్ ఏదో ఒక రీజన్తో ఆగిపోతుంది. బట్ 2-3 డేస్ ముందు అనుకొని వెళ్ళే ప్లానింగ్ 100% సక్సెస్ అవుతుంది. ఏమంటారు? మేము ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాము. సో వీఆర్ నియర్లీ టు మౌరం అనమాట. సో ఇంకా టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:25 అయితే అవుతుంది. సో కొంచెం కడుపులో గడగడ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అలా స్టార్ట్ అయితే ఏం చేస్తాం, టిఫిన్ సెంటర్కి వచ్చేస్తాం. అలాగే ఆగామన్నమాట, టిఫిన్ చేసాము. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ మాకైతే ఎదురైంది అంటే, సో మహారాష్ట్ర అంటే కొంచెం నార్మల్గా చాలా చప్పగా ఉంటాయి. సో మన టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్. సో మన రాయలసీమ ఎట్లుంటుంది, తెలంగాణ ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ ఓకే ఫైన్, బాగానే ఉంది. మరి అంత చండాలంగా ఏం లేదు, కాకపోతే కొంచెం చప్పగా ఉందన్నమాట. టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసి మేము మావురం అయితే రీచ్ అయిపోయాము. సో అది మొత్తం నేను కొంచెం తీయలేకపోయాను, జర్నీలో కొంచెం హడావిడి అలా ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో హియర్ వి ఆర్, మా ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మొత్తం ఫ్యామిలీ టైం వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. సో ఇది మా అన్న వదిన అన్నమాట, రీసెంట్గా మ్యారేజ్ అయింది. అందరూ బ్లెస్ చేయండి. సో ఇంకా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ దర్శనంకైనా వెళ్ళాలంటే లైన్లో అయితే కంపల్సరీ. అలాంటిది మావురం రేణుకా ఎల్లమ్మని దర్శనం చేసుకోవాలంటే మినిమం కష్టపడాలి guys. అంటే నేను విన్నది ఏంటంటే, లైఫ్లో మనం పుట్టినప్పటి నుండి ఒక్కసారి రేణుకా మాతని దర్శనం చేసుకోవాలంట. సో మీలో ఎంతమంది అయితే దర్శనం చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం. సో మా ఫ్యామిలీలో మా పేరెంట్స్ వాళ్ళు ఒక చిన్నప్పుడు చూసారంట. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంటుంది చూడాలి అని చాలా 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 ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. సో ఎంట్రీలోనే అమ్మవారికి సారీ అవన్నీ అయితే మేము తీసుకున్నాము అమ్మవారికి సమర్పించడానికి. సో ఇక్కడ మేమందరం లైన్లో నిలబడ్డాము. ఇక్కడ మా చెల్లి అన్ని సావాసాలు చేస్తుంది. లైన్లో నిలబడమంటే పాపం దాంతో అయితలేదు. ఒక్కసారి నేను మీకు మొత్తం చూపిస్తాను, ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. మొత్తం అటు సైడ్ వాళ్ళే ఉన్నారు, మన సైడ్ వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. సో నేను ఇక్కడ సారీ తీసుకున్నా అని చెప్పినా కదా, అక్కడ మా మామయ్య చేతిలో ఉంది చూడండి. సో ఇదే అన్నమాట, అందరం తీసుకున్నాము. మాది మా మమ్మీ హ్యాండ్లో ఉంది. మా చిట్టి బామ్మరిది వాడు ఎలా నిల్చున్నాడో చూడండి. అక్కడ అందరం వీడియో చూస్తే ఇలాగే కొంచెం వెరైటీగా చూసారనమాట అందరూ. సో మా అన్నయ్య మా పెద్దనాన్న వీళ్ళిద్దరూ ఇంకా నిలబడి పాపం కష్టపడి అక్కడ ఒక చైర్ ఉంటే అక్కడ కూర్చున్నాడు. వీడియో తీస్తున్నానగానే మళ్ళీ నిల్చున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ పబ్లిక్ చూడండి, దేవుడా అమ్మవారిని చూడడానికి ఇంత కష్టపడాలా అన్న ఫీల్ అయితే వచ్చింది మాకు. అయితే అక్కడ చాలాసేపు నిలబడితే, అమ్మ ఇంతసేపు నిలబడాలా అంటే, అక్కడ మాకు ఒక సామెత చెప్పారు, మావురంకి వస్తే కావురం దగ్గుతుంది అని సంథింగ్ ఏదో. దీనికి మీనింగ్ ఏందో మాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది దీని మీనింగ్. సో ఇక్కడ అందరూ లైన్లో నిలబడ్డారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. టైంపాస్ కావడానికి చాలా పెద్ద లైన్ ఉంది. ముందు ఇంకా పెద్ద లైన్ ఉంది, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది. చాలాసేపు టైం పట్టింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. మినిమం 3 to 4 hours అయితే మేము లైన్లోనే ఉన్నాము. నేను తెలుసుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మెయిన్గా ఫ్యామిలీస్తో వెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్లో మనం సింగిల్గా వెళ్తే చాలా బోర్ కొడుతుంది. ఎప్పుడైతే మనం ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్క మాటని షేర్ చేసుకుంటాం, ప్రతి ఒక్క ఫీలింగ్ని మనం షేర్ చేసుకుంటాం. సో మనం ఎంత తిరిగినా కూడా మనకి ఎలాంటి అలసట అనేది ఉండదు. సో ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మా లైఫ్లో అయితే దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు అన్నిట్లో చాలా సపోర్ట్ చేసే ఫ్యామిలీని అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దేవాలయాల్ని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళాలి గైస్. ఇక్కడ బయట నార్మల్గా ఇట్లా ఎల్ఈడిలో ప్రజెంట్ చేశారు. సో అక్కడ కోతి కనిపిస్తుంది. సో అక్కడ ఏ స్పెషల్ అంటే, అక్కడ మొత్తం కొండంగలే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కాలభైరవుని టెంపుల్ ఉందన్నమాట. సో అందరూ మంచిగా మొక్కుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతే కాలభైరవుని మనం మొక్కితే. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా. సో ఇవి జస్ట్ శాంపుల్ అన్నమాట, చాలా ఉన్నాయి అక్కడ. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడే రేణుకా అమ్మవారిని చాలా క్లియర్గా దర్శనం చేసుకోండి. నేను స్లో మోషన్లో అయితే పెడుతున్నా. ఇక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల అక్కడ వీడియో తీయనీకి అసలు అలో లేదు. సో అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు. సో
ఇంకా నెక్స్ట్ పరశురామ్ మందిర్ని అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. టెంపుల్ కింద ఉంటుందన్నమాట ఈ ప్లేస్ మొత్తము. ఇక్కడికే వచ్చి కొంచెం ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఆ ఎన్వైర్న్మెంట్ని, ఆ వైబ్ని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇంకా అక్కడ 3-4 అవర్స్ స్పెండ్ చేసి అమ్మవారిని దర్శనం చేసుకోగానే అప్పటి వరకు పడ్డ కష్టమంతా పోయినట్టు అనిపించింది. సో ఇక్కడ నేను, మా చెల్లి అందరం కొంచెం ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్ అయి కూర్చున్నాం అనమాట. మేమైతే ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము. సో ఇంతకైనా ఫ్యామిలీతో ఆ టైం స్పెండ్ చేస్తే ఆ ఫీలే వేరన్నమాట. మీరేమంటారు దాని గురించి? సో మీ ఫ్యామిలీ గురించి కూడా మెన్షన్స్ చేయండి కామెంట్లో. సో నెక్స్ట్ అక్కడ వెనకాల మా ఫ్యామిలీ అందరూ అంటే అక్కడ ఇంకా నిలబడి మొత్తం కింద మీద అయిపోయినాం అందరము. సో అందరూ కొంచెం ప్రశాంతంగా అక్కడ అందరూ కూర్చున్నారు. సో మేమంటే కొంచెం పక్కకు వచ్చి కూర్చున్నాం, అక్కడ చల్లగాలి వస్తుందని. సో ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే టైం అది చాలా స్పీషియస్. సో ప్రతి ఒక్కరు వీలైనంత టైం మీ ఫ్యామిలీస్కి ఇవ్వండి, ఫ్యామిలీస్తో స్పెండ్ చేయండి. సో మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు. సో ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని అయితే మీరు క్యాప్చర్ చేసుకోండి. ఆ మూమెంట్స్ అనేవి చాలా అంటే చాలా మెమొరబుల్. కొంచెం టైం దొరికితే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. సో ఎవ్రీవన్ ఈజ్ టెంపరరీ గైస్. నాకు సంబంధించిన వరకు అందరూ శాశ్వతం కాదు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. ఐ లవ్ మై ఫ్యామిలీ. సో ఇక్కడ నెక్స్ట్ అల్లుబండ అని ఒకటి అంటారు కదా, సో అక్కడ అందరూ పోయి కూర్చుంటే అది నిజంగానే తిరుగుతుందా లేకపోతే ఇది మొత్తం ట్రాషా అని ఒక చిన్న డౌట్ ఉండే. పోయి కూర్చున్నా అక్కడ మినిమం 15 minutes కూర్చున్నా కానీ ఏం తిరగలేదు. అక్కడ బొమ్మలు కొనుక్కొని అయితే కచేరీ చేసినాం కొంచెం సేపు. ఇంకా కచేరీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ లొకేషన్ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ లొకేషన్ అయితే ఇంకా అదిరిపోయింది. ఫుల్ డీటెయిల్స్ కోసం వెయిట్ ఫర్ part 2. స్టే ట్యూన్డ్ గైస్. బాయ్.